చాలామందిలానే నాకు కూడా పెళ్ళికి ముందు ఒక లవ్ స్టోరీ ఉంది. కానీ పెళ్ళికి ముందు కదా. లవ్లో ఉన్నప్పుడు పెళ్ళి గురించి పెద్దగా ఆలోచనే రాదు. ఎందుకంటే ఆ రిలేషన్ని బ్రేక్ చేయడం చాలా ఈజీ అని ఒక నమ్మకం. కానీ పెళ్ళయ్యాక అదంత ఈజీ కాదు. బ్రేకప్ చెప్పినంత సింపుల్గా రిలేషన్ని వద్దు అని అనుకోలేం, విడిపోలేం. లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవ్వాలి, నో అదర్ ఆప్షన్స్. విడిపోవాలంటే డివోర్స్కి అప్లై చేయాల్సిందే. ఇది నా కథ, మనలో చాలామందికి జరుగుతున్న ఒక మామూలు కథ. హర్ష, చెప్పు. హర్ష, నీతో లైఫ్ షేర్ చేసుకొని నన్ను నేను మోసం చేసుకోవడం కన్నా విడిపోయి ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండడం బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఏంటి దివ్య, చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? కొత్తగా ఏం కాదు, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. ఈ రిలేషన్ ఇక్కడితో ఆపేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇక దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనిపించట్లేదు. ఓ, సింపుల్గా లెట్స్ బ్రేక్ దిస్ రిలేషన్ అంటున్నావు. నువ్వు సడన్గా మార్నింగే కాల్ చేసి అర్జెంటుగా కలవాలని అంటే ఎప్పట్లని ఇంట్లో ఇష్యూ అయి ఉంటుంది. ఆ బాధను నాతో షేర్ చేసుకుని ఆ భారాన్ని దించేసుకుంటావు అనుకున్నా, కానీ ఈసారి నన్ను నీ లైఫ్లో దించేసుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్య. హర్ష, నీతో 5 years నుంచి రిలేషన్లో ఉన్నాను. నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుండి ఏ టైంకి ఎలా ఉంటావు, ఎలా బిహేవ్ చేస్తావు, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతావో ప్రతిదీ నాకు తెలిసినప్పుడు నీతో లైఫ్ ఎగ్జైటింగ్గా ఉంటుందా? ఉండదు అని అర్థమైనప్పుడు నాకు నీతో ఉండాలని లేదు. చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తే ఏదో ఒక టైంలో బోర్ కొట్టేస్తుంది. నాకు నువ్వు ఇప్పుడు అంతే, బోర్ కొట్టేసా. ఏదో అంటున్నావు ఏంటి? చూసిన సినిమానా? బోరా? అసలు సంబంధమే లేని మాటలు మాట్లాడుతున్నావు దివ్యాంగ. సరే, ఇదంతా కాదు. పెళ్లి సంబంధాలు ఏమన్నా వచ్చాయా? ఈసారి ఎవరు తీసుకొచ్చాడు చెప్పు. మీ మావయ్య, బాబాయ్య? అబ్బాయి బాగున్నాడా? బాగా డబ్బు ఉందా? హర్ష, ఇక్కడ అందరూ చూస్తున్నారు. ఇక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేయకు, కూర్చో ఫస్ట్. చూడు, నువ్వేం చెప్దామనుకుంటున్నది స్ట్రైట్గా చెప్పు. ఈ డిస్కషన్ అంతా కాదు. సరే విను, ఇక ఇదే మన లాస్ట్ మీట్. మన మధ్య నో ఫోన్ కాల్స్, నో మెసేజెస్. మన ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదు. దివ్య డోంట్ డూ దిస్ టు మీ. ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూర్చొని సార్ట్అవుట్ చేసుకుందాం దివ్య. అంతేగాని నువ్వు లేకుండా నేను ఉండలేను. 5 years రిలేషన్షిప్ దివ్య. 5 minutesలో డిసైడ్ చేయకు. హలో, అమ్మ, 1 hourలో అక్కడ ఉంటాను, వచ్చేస్తున్నాను. హర్ష, ఐ నీడ్ టు లీవ్. అమ్మ కూడా కాల్ చేసింది, నేను వెళ్ళాలి. బాయ్. దివ్య, 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 నువ్వెందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నావు నాకు కూడా తెలియదు. కానీ కారణం ఏదైనా సరే ఇలా చేయడం కరెక్ట్ కదా దివ్య. ఒక్కసారి ఆలోచించు. వదులు హర్ష, అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నా. నాకు లేట్ అవుతుంది. గుడ్ బై.
జే ఫోన్ వస్తుంది చూడు. జే జే ఎరా తమ్ముడు, మెసేజ్కి రిప్లై లేదు, కాల్స్కి ఆన్సర్ లేదు. ఎప్పుడు అడుగుతుంటావుగా మార్కెట్లో కొత్త సరుకు వచ్చిందా అని. వచ్చింది. మనం ఎప్పుడు ఈవినింగ్ కలిసే చోటుకు వచ్చి తీసుకెళ్ళి ఇది అన్న వెంటనే కాల్ చేయి. దివ్యా, దివ్యా, ఫోన్ వస్తుంది చూడు జే. జే లేదండి, సిగరెట్ తాగడానికి వెళ్ళాడు. ఏంట్రా కొత్త సరుకుతో వస్తానని చెప్పి 2 months అయింది. నువ్వు పరిచయం చేసిన రఘు రాఘవ దగ్గర అవుతున్నారు, కానీ నువ్వు దూరం అవుతున్నావు. ఎప్పుడు కలుస్తావు మమ్మల్ని ఫ్రెష్ మాల్తో? మానస నేను చాలా మిస్ అవుతున్నాం. నెక్స్ట్ వీక్ మనం ఎప్పుడు రెగ్యులర్గా కలిసే ప్లేస్లో కలుద్దాం. బాయ్ హనీ. ఏంటి దివ్య అలా ఉన్నావు? ఏమైంది? జే నేను నీతో మాట్లాడాలి. ఈవినింగ్ మాట్లాడుకుందాం. నాకు ఆఫీస్ టైం అవుతుంది. అర్జెంట్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఈవినింగ్ కాదు, నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి. ఈవినింగ్ మాట్లాడదామని చెప్తున్నా కదా, వినిపించట్లేదా? ఏం ప్రాజెక్ట్? డ్రగ్స్ తీసుకొని అమ్మాయిలకు సప్లై చేసి వాళ్ళతో కులకడమే కానీ ప్రాజెక్ట్. ఏంటే నోరు లెగుస్తుంది? ఏంటి నోరు లెగుస్తుంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పిచ్చి పిచ్చిగా వాగితే చంపి పడేస్తా. సార్ ఒక 30 minutes సార్, వస్తున్నాను. అర్థమైంది సార్. సార్ గుర్తుంది సార్, వస్తున్నాను. ఏంటే అన్నావు? నీకు అర్థమైందనే విషయం నాకు తెలుస్తుంది. సరే చెప్తా విను. ఒక్కరితో కాదు, నలుగురితో తిరుగుతున్నా. ఏం చేయగలవు? వాళ్ళతోనే ఉంటున్నా, వాళ్ళతోనే తిరుగుతున్నా. ఇలానే ఉంటా, ఎంజాయ్ చేస్తా. ఏం చేస్తావు? ఏం చేయగలవు? డ్రగ్స్ తీసుకుంటున్నా, సెక్స్ కూడా చేస్తున్నా. అయితే ఏంటి ఇప్పుడు? నేనేం తప్పు చేశానని నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు జై. నీకోసం అన్నీ వదులుకున్నాను, నీకు ఇంత వాల్యూ ఇస్తున్నాను. నాలో ఏం నచ్చట్లేదని ఇలా బిహేవ్ చేస్తున్నావు జై.
చూడు 2 ఇయర్స్ నుంచి నీతో ఉండి నీ మొహం చూసి నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. అర్థం కాలేదు కదా? నువ్వు నాకు బోర్ కొట్టేశావు. అర్థమయ్యిందా? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మూసుకొని ఇంట్లో పడుండు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. అర్థం కాలేదు కదా? నువ్వు నాకు బోర్ కొట్టేశావు. చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తే ఏదో ఒక టైంలో బోర్ కొట్టేస్తుంది. నాకు నువ్వు ఇప్పుడంతే బోర్ కొట్టేశావు. హర్ష, లిఫ్ట్ చేయి హర్ష. హలో హర్ష, ఎలా ఉన్నావు? నేను దివ్య. ఒకసారి నిన్ను కలవాలి ఇప్పుడే. ఎందుకు? బతుకున్నానో చచ్చానో తెలుసుకోవడానికా? లేదు, నేను కలవలేను. హర్ష, అలా అనకు ప్లీజ్. ఒక్కసారి, ఇదే లాస్ట్. బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను? ఒక్కసారైనా లిఫ్ట్ చేసావా? లేదు. వంశీగడ ఫోన్ నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేసేమన్నావు. ఇంకోసారి కాల్ చేస్తే హెరాస్మెంట్ కేసు పెడతానన్నావు కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు కలుద్దామని? హర్ష, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు నిన్ను లైఫ్లో డిస్టర్బ్ చేయను. ఒక్కసారి కలు ప్లీజ్. నీకు లొకేషన్ షేర్ చేస్తాను. 1 అవర్లో అక్కడ ఉంటాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్. ఎలా ఉన్నావు హర్ష? ఏదో ఉన్నా అంటే ఉన్నాలే. నువ్వెలా ఉన్నావు? అయినప్పుడు నువ్వు బాగానే ఉండి ఉంటావులే. సరే చెప్పు, ఎందుకు పిలిచావు రమ్మని? ఇన్ని ఇయర్స్ తర్వాత అసలు ఉన్నానో లేదో తెలుసుకోవడానికా, లేదా నీకన్నా హ్యాపీగా ఉన్నానో లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికా? నేను చేసిన దానికి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్టే. నేను చాలా పెద్ద తప్పు చేశాను హర్ష. నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇది చెప్తామనే పిలిచాను. అయినా నేను చేసినవన్నీ తప్పులని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.
హాయ్ మ్యామ్, యువర్ ఆర్డర్ ప్లీజ్. 1 కోల్డ్ కాఫీ అండ్ 1 క్యాపుచినో. ఈరోజు జై సార్ రాలేదా? ఈ సార్ ఎవరు? కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ సార్ నా లైఫ్లో ఉండాలి. నువ్వు రాజేష్ ప్లేస్లో ఎలా అయితే వచ్చావో ఈ సార్ ప్లేస్లో జై సార్ వచ్చారు. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. ఇంకా నాకు ఇష్టమైనవన్నీ నీకు గుర్తున్నాయా దివ్య? కొన్ని ఇష్టాలను లైఫ్లో అంత ఈజీగా మర్చిపోలేం హర్ష. అందుకే దివ్య, నువ్వు కాల్ చేసినప్పుడు అసలు రాకూడదు అనుకున్నాను. కానీ కొన్ని ఇష్టాలు మర్చిపోలేక నీతో మాట్లాడే అవకాశం కోసం వెయిట్ చేసి ఇదిగో ఇన్నాళ్ళకి నువ్వే కాల్ చేసి రమ్మని సారీ చెప్పు చూడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ నువ్వు రియలైజ్ అయ్యావు. నేను అనుకునేవాడిని దివ్య, నేను చెయ్యని తప్పుకి అట్లీస్ట్ ఒక సారీ అయినా ఎక్స్పెక్ట్ చేయకూడదా అని. కానీ అది జరిగింది 2 years తర్వాత. నేను ఏ తప్పు చేయలేదని చాలా బలంగా నమ్మేవాడిని. అట్లీస్ట్ ఆ నమ్మకం నిజమైంది. నేను ఆ రోజు కావాలని చేయలేదు హర్ష. ఆ రోజు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్, రిలేటివ్స్ ప్రెషర్, నాకు నీ మీద ఉన్న ప్రేమ, ఏవేవో కొత్త ఎక్సైట్మెంట్స్ వల్ల అలా జరిగిపోయిందంతే. అసలు నీ పెళ్లి ఫిక్స్ అయిందని నాకు ఎందుకు చెప్పలేదు దివ్య? అందరికీ తెలిసాక నాకు తెలిసింది. అంటే కనీసం నీ పెళ్లి విషయం తెలుసుకునే అర్హత కూడా నాకు లేదనుకున్నావా? అసలు నీకు పెళ్లి ఫిక్స్ అయిందని నాకు ఎలా తెలిసిందో తెలుసా? మన ఆఫీస్ వాచ్మెన్ రంగయ్య చెప్తే నాకు తెలిసింది. హర్షబాబు బాబాయ్, దివ్య మేడం గారికి పెళ్లి ఫిక్స్ అయిందంట, మీకు తెలిసిందా బాబు? మరి ఎంగేజ్మెంట్కి మీరు వెళ్ళలేదా బాబు? నాకు తెలుసు రంగయ్య, కుదరక నేనే వెళ్ళలేదు. అదే బాబు, మేడం గారు జాబ్ రిజైన్ చేశారు కదా, ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ కజిన్ వచ్చారు. రిజిస్టర్ ఎంటర్ చేసేటప్పుడు అడిగితే చెప్పారు సడన్గా కుదిరింది ఎంగేజ్మెంట్, నెక్స్ట్ వీక్ మ్యారేజ్ అని. అప్పటికే వంశీ గారు చెప్తూనే ఉన్నాడు, 2 days నుంచి కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయట్లేదంటే మ్యారేజ్ ఫిక్స్ అయి ఉండొచ్చేమో అని చెప్పి నేనే వెళ్ళలేదు. అయినా కనీసం తన పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పడానికి కూడా నా ప్రేమ పనికిరాలేదా? ఎక్కడ తప్పు చేశాను? నిజాయితీ ఉన్నాడు.
హలో మావయ్య. అమ్మ చనిపోయిందిరా. హలో మావయ్య. అమ్మ చనిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? అసలు ఏం జరిగింది? మార్నింగ్ నాన్న లేచేసరికి ఇంకా లేవలేదు. లేపడానికి ట్రై చేశాడు కానీ లేవలేదురా. నిద్రలోనే జరిగిపోయింది గౌర్. నువ్వు త్వరగా రారా, జరగాల్సిన కార్యక్రమాలు చూడాలి. నాన్నలో ఉన్నారు మావయ్య. నాన్న జాగ్రత్త మావయ్య. నేను వచ్చేస్తున్నా. ఎంతైనా అబ్బాయిలం కదా, నలుగురిలో అడవలేం, నలుగురికి చెప్పుకోలేం. ఏదన్నా 4 గోళ్ళ మధ్యలోనే బాధల్ని, మా భావోద్వేగాల్ని అన్ని వాటి మధ్యలోనే దించేసుకుంటాం. నా లైఫ్లో ఇప్పటి వరకు ఎవరైనా నష్టపోయారు అంటే అది నువ్వే హర్ష. నేను నిన్ను చాలా బాధ పెట్టాను, నీ లైఫ్ని నాశనం చేశాను. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. అమ్మని నేను ఎలాగో తీసుకురాలేను, అందుకే ఏమో నాకు జరగాల్సింది జరుగుతుంది. లైఫ్లో చాలా సఫర్ అవుతున్నాను. దివ్య, దివ్య, దివ్య ప్లీజ్ ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు, వాటర్ తాగు. ప్రేమించుకున్నాం కదా అని బలవంతంగా పెళ్లి చేసుకోమని ప్రేమించిన హక్కుతో ఎవరిని ఎవరు అడగలేరు దివ్య. రాసిపెట్టి ఉండాలి. అది లేనప్పుడు ఎవరేమనుకున్నా ఏం చేయలేం. మన జీవితంలో ఎన్నెన్నో అనుకుంటాం దివ్య, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. కొన్ని జీవితాలు ఇంతే. ఇంకా మా అమ్మ సంగతి అంటావా? అవి టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. అది ఆ దేవుడు రాత, మా తల రాత. సరే ఇదంతా వదిలే. ఏమైంది? నీ మ్యారేజ్ లైఫ్ ఇదంతా ఓకేనా? చూస్తుంటే ఏదో ప్రాబ్లం అని అయితే అర్థమవుతుంది. మీ హస్బెండ్ అదే జై అంతా ఓకేనా? అందరిలానే పెళ్ళైన కొత్తలో 6 months వరకు నా లైఫ్ కూడా చాలా సరదాగా గడిచింది. కానీ రాను జై నాతో టైం స్పెండ్ చేయడం తగ్గించి ఫోన్స్లో ఎవరితోనో సీరియస్గా డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అవుతుండేవి. బయటికి ఎక్కువ వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు నేను ఏంటి జై నీ బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి అని అడిగితే, ఇది చూడు, తనకున్న చిరాకుని కోపాన్ని అంతా నాపైనే చూపించేవాడు. అప్పుడప్పుడే ఒక్కొక్కటిగా నిజాలు తెలుస్తున్న టైంలో జే ఏంటిది, ఏమైంది?
రాయ్ రాయ్ చంపేస్తారా నిన్న నా 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 దగ్గర టచ్ చేస్తారా నువ్వు రాయ్ అది నాదిరా రేయ్ నా దగ్గర మాల్ తీసుకొనే డబ్బులు ఇమ్మంటారు రేపు ఎల్లుండి అంటాడాడు ఆ కొడుకు నా గురించి తెలియదు ఆడికే మీ జై జై కైగాడు ఇక్కడ జై 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 పెళ్ళయ్యాక అదే ఫస్ట్ టైం జైని అంతలా చూడటం. ఏడ్చాను, కన్నీళ్ళు ఇంకిపోయేంత వరకు, గుండెలు పరువెక్కేంత వరకు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. మరి అమ్మకి చెప్పలేదా? ఏమని చెప్పంటావు? నా మొగుడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడనా? ఇదంతా ఇలా ఉంటే ఒకరోజు తనకున్న అప్పులు తీర్చడం కోసం అమ్మని 10 లక్షలు డబ్బు అడిగాను. ఎందుకు ఏంటి అని ఒక్క మాట కూడా అడగకుండా అమ్మ నాకు డబ్బులు ఇచ్చింది. ఇదంతా చాలదన్నట్టు ఒకరోజు డబ్బులు కావాలి, అప్పులు కట్టుకోవాలి. ఒక 50 లక్షల వరకు అయిద్ది. ఇంటికి వెళ్ళి తీసురా వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళి తీసుకురావాలి? నువ్వు మత్తుకు బానిసై ఊరంతా అప్పులు చేసి నన్ను తీసుకురమ్మంటావేంటి? ఛీ! ఏయ్! మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? చూడు, నీకు ఒక ఆఫర్ ఉంది. నీ చెల్లి ఉంది కదా, నా మరదలు, అది నా ఫ్రెండ్స్కి బాగా నచ్చింది. దానికి అనుకో ఒప్పించావనుకో అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా ఏ టెన్షన్ ఉండదు. నన్ను కొడతావా? ఉండు, నీ పని చెప్పు. ఇన్ని భరించింది నేను ఎందుకో ఉన్నానంటే ఉన్నానంతే. అసలు ఎందుకు బ్రతికున్నానో కూడా తెలీదు. ఇక భరించడం నా వల్ల కాదు. ఐ మేడ్ మై డెసిషన్. ఈవినింగ్ తనతో చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక నేను అసలు కలిసి ఉండలేను. విడిపోయి కాస్త అమ్మకి చెల్లికి తోడుగా ఉందామనుకుంటున్నాను. నీ లైఫ్లో ఇంత స్ట్రగుల్ ఉండేదని నేను ఎప్పుడు అనుకోలేదు దివ్య. ఇదంతా చూస్తుంటే నీకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు స్వార్థంతో నా జీవితం కోసం నిన్ను అన్యాయం చేశాను. ఈరోజు నేనే అన్యాయం అయిపోయాను. బహుశా దీన్నే కర్మ అంటారేమో. గీతలో కృష్ణుడు చెప్పినట్టు. సరే, నా సంగతి వదిలే. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు హర్ష? సరేనే తెలుసు కదా, హా, మా మావయ్య కూతురు మ్, అడుగుతున్నాడు చేసుకోమని. చూస్తున్నా. చెప్పేవాడివి కదా తనకి నువ్వంటే చాలా ఇష్టమని. రీసెంట్గా జాబ్ కూడా రిజైన్ చేశాను. నెక్స్ట్ వెడ్నెస్డే నా లాస్ట్ వర్కింగ్ డే. అమ్మ పోయిన తర్వాత నాన్న ఒంటరి అయిపోయారు. ఇంకా నేను కూడా జాబ్ మానేసి నాన్నకు తోడుగా ఉంటూ పొలం పనులు చూసుకుంటూ అక్కడ ఉండిపోదామని డిసైడ్ అయ్యాను. నైస్. ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది హర్ష. నేను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నాను. ఇంకా నా లైఫ్లో ఎలాంటి రిగ్రెట్స్ లేవు. 2 ఇయర్స్లో మన జీవితంలో ఏవేవో అయిపోయావు.
చాలా డిసిషన్స్ తీసుకున్నాం. ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకొని మోహన్ ఎప్పుడో నేర్చుకోవాలి. దట్స్ ఇట్. హర్ష, Hmm. ఆ రోజు ఇదే కాఫీ షాప్లో నీకు బ్రేకప్ చెప్పినప్పుడు ఒక కొత్త వ్యక్తితో జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నా అని చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ మళ్ళీ ఈరోజు ఇదే కాఫీ షాప్లో జైకి డివర్స్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. మళ్ళీ నా జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయబోతున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ హర్ష. థ్యాంక్ యూ. హలో అమ్మా. నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను దివ్య ప్రేమలో ఉన్నప్పుడు దివ్యని ఎప్పుడు కలిసినా ఎంత దగ్గరగా ఉన్నా మేము ఒకరికొకరు దూరం అయిపోతున్నామనే ఒక ఫీలింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు తను నా లైఫ్లో లేదనేది నిజం, తను నా నుండి దూరంగా వెళ్ళిపోయిందనేది నిజం. కానీ ఎందుకో చాలా దగ్గరగా ఉంది. ఈ ఫీలింగ్ చాలా కొత్తగా, ఫ్రెష్గా, హ్యాపీగా ఉంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మైండ్తోనే కాదు, అప్పుడప్పుడు మనసుతో కూడా ఆలోచిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. జీవితం అనే యుద్ధంలో ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నెన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అది తప్పు అని తెలిసేలోగా ఇంకా కొన్ని కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని తట్టుకొని ఆ సమస్యల నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ చిరునవ్వుతో ముందుకు సాగడమే సగటు మనిషి జీవితం.